మన టాలీవుడ్ లో అప్పటి జనరేషన్ అంటే 50 సంవత్సరాల క్రితం ఎవరు ది టాప్ హీరో, ఎవరు ది నెంబర్ 1 హీరో అంటే ఎవరు కూడా అసలు ఎటువంటి ఆలోచన లేకుండా సీనియర్ ఎన్టీఆర్ అని ఈజీగా చెప్పేసేవారు. ఆఫ్టర్ జనరేషన్ అంటే 30 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఎవరు నెంబర్ 1 అంటే ఎటువంటి మొహమాటం లేకుండా చిరంజీవి గారు అని ప్రతి ఒక్కరు కూడా చెప్పేసేవారు. బట్ గత 10 ఏళ్ల నుంచి ఆ నెంబర్ 1 సీట్ అన్నది ఎంప్టీగా ఉంది. దీనికి గల రీజన్ టైర్ 1 హీరోస్ లో ప్రెజెంట్ అయితే 6 హీరోలు ఉన్నారు. వాళ్ళలో ఎవరు ది నెంబర్ 1 అని చెప్పడం కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ గారి జనరేషన్ లో సీనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ నచ్చి ప్రతి ఒక్కరు కూడా నెంబర్ 1 చైర్ ని దక్కించేలా చేశారు. అలా యాక్టింగ్ బట్టి చూసుకుంటే ఇప్పటి జనరేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ గారే టాప్ అని చెప్పుకోవచ్చు. అండ్ చిరంజీవి గారితో పోలిస్తే అప్పట్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి కేవలం తన యాక్టింగ్ తోని డాన్స్ తోని మెప్పించి నెంబర్ 1 సీట్ ని దక్కించుకున్నారు. మరి అలానే ఈ జనరేషన్ లో కూడా అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని హీరోలు ఉన్నారా అంటే ఎందుకు లేరు మామ. నాని గారు, అడవిశేష్ గారు, సుహాస్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. అలానే వాళ్ళకి నెంబర్ 1 సీట్ ఇచ్చేస్తామంటే అవ్వదు కదా. ఎందుకంటే నెంబర్ 1 లోకి వెళ్ళాలంటే ఫస్ట్ గా టైర్ 3, టైర్ 2 అండ్ టైర్ 1 లోకి ఎంటర్ అయ్యాక అప్పుడే మనం చెప్పగలం. మరి ఇప్పుడున్న టైర్ 1 హీరోస్ లో అందరూ బాగానే పెర్ఫార్మ్ చేస్తారు, బాగానే యాక్ట్ చేస్తారు, బాగానే డాన్సెస్ చేస్తారు. ప్రతి ఒక్కరికి ఫ్యాన్ బేస్ కూడా వేలల్లో ఉన్నారు. సో నెంబర్ 1 హీరో ఎవరు అని చెప్పడం కొంచెం కష్టమే, బట్ ఇంపాసిబుల్ మాత్రం కాదు. అండ్ చాలా మంది అంటారు ట్విట్టర్ లో మా ఊరికి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అండ్ ఇన్స్టాగ్రామ్ లో మా హీరోనే టాప్ అని. బట్ అలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నవి పరిగణనలోకి తీసుకోకూడదు. ఎందుకంటే హీరోల యొక్క చాలా మంది ఫ్యాన్స్ కి ఇన్స్టాగ్రామ్ వాడొచ్చు, వాడకపోవచ్చు, ట్విట్టర్ అకౌంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి ఇంకా బ్రో మన జనరేషన్ లో నెంబర్ 1 హీరో ఎవరు అని తెలుసుకోవడం అన్న పాయింట్ కి వస్తే ఉన్నది వన్ అండ్ ఓన్లీ ఒకటే ఆప్షన్ మావా. అదేంటంటే మన హీరోస్ యొక్క షేర్స్ ఎవరికి ఎంత ఉన్నాయి, ఎవరు ది టాప్ లో ఉన్నారని చూడడం. ఈ ఛాలెంజ్ లో ప్రభాస్ అన్నని ఎలిమినేట్ చేసేద్దాం. ఎందుకంటే వేరే ఇతర 5 హీరోలతో పోలిస్తే ప్రభాస్ అన్న ఎక్కువగా పాన్ ఇండియా మూవీస్ తీసి మార్కెటింగ్ ని గెయిన్ చేసుకున్నాడు. అండ్ ప్రెజెంట్ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీయే తీసేశాడు. కాబట్టి మన టాలీవుడ్ లో పోటీలు పెట్టుకుంటే వేస్ట్ మావా. ఎందుకంటే ఓవరాల్ ఇండియా అంటే షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, రితిక్ రోషన్ అలాంటి వాళ్ళతో పోటీ అంటే బెటర్. అయితే లిస్ట్ నుంచి ప్రభాస్ అన్నని ఎలిమినేట్ చేశాక ఉన్న హీరోలు మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు. అయితే ఈ 5 హీరోల్లో లాస్ట్ 5 మూవీస్ గా ఒక్కో హీరో ఎన్ని షేర్ కలెక్షన్స్ రాబట్టారు అని ఒక లుక్ వేద్దాం. ఫస్ట్ గా మహేష్ అన్న లాస్ట్ 5 మూవీస్ యొక్క షేర్స్ ఎంత అని ఒక లుక్ వేద్దాం. గుంటూరు కారం 98.8 కోట్ల షేర్, సర్కారు వారి పాట 101.88 కోట్ల షేర్, సర్లేరు నీకెవరు 138.78 కోట్ల షేర్, మహర్షి సినిమా 100.54 కోట్ల షేర్, భరత్ అనే నేను సినిమా 92 కోట్ల షేర్. ఇలా టోటల్ గా మహేష్ బాబు గారి యావరేజ్ షేర్స్ వచ్చేసి 108 కోట్లు. మామ ఒక్క నిమిషం నేను చెప్పింది వినండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం చాలా వరకు కష్టపడ్డా. సో ఆ కష్టానికి తగ్గట్టు మీరు కేవలం ఒకే ఒక లైక్, ఛానల్లో కంటెంట్ వేస్తే పక్కా సబ్స్క్రైబ్ చేస్తే ఆ కష్టం మొత్తం కూడా ఒకే ఒక లైక్ తో పోతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. అండ్ అల్లు అర్జున్ గారి మూవీస్ కలెక్షన్స్ యొక్క షేర్స్ విషయానికి వస్తే పుష్ప సినిమా అన్నది కన్సిడర్ చేయము. ఎందుకంటే అది ఒక పాన్ ఇండియా మూవీ కాబట్టి అది వదిలేస్తే అలవేకుంఠపురంలో సినిమా అన్నది 147 కోట్ల షేర్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ వచ్చేసి 53.7 కోట్ల షేర్, దువ్వాడ జగన్నాథం వచ్చేసి 72 కోట్ల షేర్, సరైనోడు సినిమా వచ్చేసి 63.47 కోట్ల షేర్, సన్ ఆఫ్ సత్యమూర్తి వచ్చేసి 51.9 కోట్ల షేర్. ఇలా యావరేజ్ గా అల్లు అర్జున్ గారు 77 కోట్ల షేర్స్ తో ఉన్నారు. ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ గారి మూవీస్ చూసుకుంటే సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ అన్నది 52.2 కోట్ల షేర్, కాటన్ రాయుడు మూవీ అన్నది 61.1 కోట్ల షేర్, అజ్ఞాతవాసి సినిమా అన్నది 57.5 కోట్ల షేర్, అండ్ వకీల్ సాబ్ కి 86.4 కోట్లు, అండ్ భీమ్లా నాయక్ కి 95.48 కోట్ల షేర్ తో యావరేజ్ గా పవన్ కళ్యాణ్ గారు 70.52 కోట్ల షేర్ తో ఉన్నారు. ఆఫ్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారి షేర్స్ విషయానికి వస్తే RRR సినిమా అన్నది యాజ్ వెల్ యాజ్ గా ఇందులో ఇంక్లూడ్ చేయము. ఎందుకంటే అది కూడా ఒక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కాబట్టి. సో బిఫోర్ వచ్చిన అరవింద సమేత మూవీ అన్నది 95.2 కోట్ల షేర్, అండ్ జైలవకుశ మూవీ అన్నది 73.34 కోట్ల షేర్, జనతా గ్యారేజ్ మూవీ అన్నది 81.3 కోట్ల షేర్, నాన్నకు ప్రేమతో 53.2 కోట్ల షేర్, టెంపర్ మూవీ వచ్చేసి 43.1 కోట్ల షేర్ తో యావరేజ్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు 69.2 కోట్ల షేర్ లో ఉన్నారు. అండ్ రామ్ చరణ్ గారి లిస్ట్ లో కూడా RRR అండ్ ఆచార్యని ఇంక్లూడ్ చేయము. ఎందుకంటే అవి ఒక పాన్ ఇండియా మల్టీ స్టారర్ ఫిల్మ్స్ కాబట్టి. బిఫోర్ వినయ విజయ్ రామ సినిమా అన్నది 31.1 కోట్ల షేర్, రంగస్థలం సినిమా అన్నది 123.6 కోట్ల షేర్, ధృవ సినిమా అన్నది 55.5 కోట్ల షేర్, బ్రూస్లీ సినిమా అన్నది 38.2 కోట్ల షేర్, గోవిందుడు అందరు వాడల్లే సినిమా వచ్చేసి 41.65 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి
యావరేజ్ గా రామ్ చరణ్ గారు 58 కోట్ల షేర్ తో ఉన్నారు. సో ఇలా నీ ఫ్యాన్ గొప్ప నా ఫ్యాన్ గొప్ప అని కాకుండా హానెస్ట్ గా షేర్స్ విషయానికి వస్తే మాత్రం మహేష్ బాబు గారు టాప్ లో, అండ్ ఆఫ్టర్ అల్లు అర్జున్ గారు, పిఎస్పీకే గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఈ స్టేజెస్ లో ఉన్నారు ప్రస్తుతానికి. బట్ ఆఫ్టర్ పాన్ ఇండియా అనేసి ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా పాన్ వరల్డ్ అని మూవీస్ తీస్తున్నారు కదా. సో ఎలా ఈ నంబర్ 1 ఎటు తిరుగుతుంది అన్నది ఎవ్వరం కూడా చెప్పలేం మామ. అంతవరకు వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్లో కంటెంట్ ని వన్స్ విజిట్ చేసి చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి.